ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే జగన్ గారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారు గెలుస్తారంటారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా షర్మిల గారు. షర్మిల మాట ఎవరు పట్టించుకుంటారు. ఆడపిల్ల ఎక్కడనే రేఖలు ఎవరు ఎక్కడ అదేమో అక్కడ తెలియదు కానీ మనకు ఇక వేస్ట్ అనుకుంటే షర్మిల ఎవరు పట్టించుకోండి. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే నాకు తెలిసినంత వరకు అంతేముండదు. ఏముండే షర్మిల అయితే నాకు తెలిసినంత వరకు ఉంటే గట్టి పోటీ టీడీపీకి వైఎస్పీకి ఉంటే అనుకుంటున్నా. కానీ ఈ ఉచిత పథకాలు ఇవన్నీ ఆలోచన చూస్తే ఎక్కువ శాతం వైసీపీ వస్తాయని ఒక చిన్న ఆలోచన. అంటే పోయినసారి 150 సీట్లు వచ్చినాయి, చాలా భారీ విజయం వైసీపీకి. సో ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? 175 సీట్లు ఉన్నాయి ఏపీలో. మ్యాక్సిమం వస్తాయి అనుకుంటే 120-130 దాకా వస్తాయి అనుకుంటా. ఓకే. మ్యాక్సిమం ఎందుకంటే మోడీ కూడా కొంచెం చిన్న హెల్ప్ ఉన్నా కానీ బయట టాకు జగన్కి. ఓకే. అందుకే వస్తే కొంచెం 120-130. మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. పక్కా అనిపిస్తుంది. పక్కా అంటే పక్కా 100% అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇవన్నీ చూసి మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కొంచెం అందరి మాటలు వింటే వైసీపీ వస్తాయని అనుకుంటున్నాను. అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ పథకాలు అన్నీ కూడా జనాల్లో సక్సెస్ అయ్యాయి అని అనుకుంటున్నారా? చాలా వరకు సక్సెస్ అయినాయని అనుకుంటున్నాను ఇప్పటికీ. ఎందుకంటే చాలా మంది కూడా ఉన్నారు నాకు అయినాయని చాలా అనుకుంటున్నాను. ఓకే. సో మీ ఒక తెలంగాణ వ్యక్తిగా మీకు వైసీపీ వస్తుందని చెప్పేసి మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది జస్ట్. బట్ యూత్ పర్పస్ క్రేజీ చూస్తే పవన్ కళ్యాణ్ వస్తాడేమో, టీడీపీ వస్తాడేమో అని. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం వైసీపీకే ఉంది మళ్ళీ రెండోసారి అది వస్తాయని పిల్లలు. ఓకే. అంటే ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు పాలన అంతా నాకు తెలియదు. బట్ వైసీపీ అయితే చూస్తున్నా కాబట్టి 3 years నుంచి చూస్తున్నా కాబట్టి కొంచెం ఇప్పుడు ఎందుకంటే జనం ఉచిత పథకాలు అంటే ముసలి వాళ్ళు ఎక్కువ శాతం